తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ నెలలో ధనస్సు రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి ఏప్రిల్ నెలలో 5వ ఇంట పంచమ స్థానంలో గురుడు, అర్ధాష్టమందు రాహు, బుధుడు, తృతీయ స్థానమందు శని కుజులు సంచారం, కేతు రాజ్యస్థానమందు సంచారం. దీనివల్ల అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్త్రీ పురుషాదులందరికీ కూడా అనుకూల పరిస్థితులు అనుకూలంగానే ఉంటుంది. ప్రతి పనిలో చాలా పట్టుదలతో విజయం సాధించే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలానే ఆరోగ్యం చాలా బాగుంటుంది. గతంతో పోలిస్తే చాలా ఉత్సాహవంతమైనటువంటి జీవితాన్నే గడపడానికి అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో కుజశనుల యొక్క కలయిక వల్ల సోదరులకు మధ్యలో సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఉంది. సోదరుల్లో ఆస్తి తగాదాలు ఏమేమి ఉన్నా, విభేదాలున్నా అవి పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా కొంత రుగ్మతలు ఉన్నప్పటికీ గురుబలం ఉన్నందువల్ల వాటి నుండి తక్కువ సమయంలోనే కోలుకునే అవకాశం కలుగుతుంది. తర్వాత ఈ ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారిలో ఉండేటువంటి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా గురుబలం గురుబలం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. వైద్య విద్యార్థులకు ముఖ్యంగా చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే వైద్య వృత్తి చేసినటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు, కేంద్ర ఉద్యోగస్తులైనా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం ఇది. కుటుంబ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది, కానీ సమస్యలు తక్కువ కాలంలో పరిష్కారం అవుతాయి. తర్వాత రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి నెల. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. రాజకీయాల్లో రాణించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కళాకారులకి, ముఖ్యంగా గాయకులకి, అలాగే నటీనటులకు కూడా మంచి విజయావకాశాలు పొందే అవకాశం ఉంది. ఆదాయం కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు, ఏ రకమైన వ్యాపారమైనా కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. జాయింట్ వ్యాపారాలు ముఖ్యంగా అనుకూలిస్తాయి. స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉంటుంది. ఉద్యోగాల్లో గుర్తింపు ఉంటుంది. వివాహం కాని స్త్రీలకి వివాహ యోగ్యత కలిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత మూలా నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి కుటుంబంలో మంచి గౌరవం ఉంటుంది. సంతానం వలన కొంత శాంతిని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి పట్టుదలతో అన్ని కార్యాల్లోని వారు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినట్లయితే, అలాగనే దుర్గాదేవికి పూజలు చేయడం వల్ల
మినుగులు, నేలిన వస్త్రం, అలాగే పెసలు, ఆకుపచ్చని వస్త్రం దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఈ ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు. అందుకని మరిన్ని విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.